ప్రభునందు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరుచునుగాక. మీ కుటుంబాల్లో ఆయన సమాధానము, సంతోషము, ఆనందము నిత్యము ఉండునుగాక. దేవుని కృపా వాక్యము మీకు సమృద్ధిగా తోడై ఉండునుగాక. దేవుడు మనకిచ్చే కృపా వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, విశ్వాసం, నమ్మకం కలిగి ఉండాలని దైవ సేవకుడిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. లూకా సువార్త 8వ అధ్యాయము 39వ వచనాన్ని చదివి ధ్యానించుకుందాం. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేసి, వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమందంతటను ప్రకటించెను. మన యేసుక్రీస్తు ప్రభుకు స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. ఈ యవనస్తుని పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది. ఏంటి పరిస్థితి అంటే, వీడు ఎలా ఉంటున్నాడు అంటే 26వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. వారు గలిలయకు ఎదురుగా ఉండి గెరాసీనీల దేశమును వచ్చిర్రి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. చూసారా, వాని యొక్క పరిస్థితి ఎలా ఉన్నాదో ఇక్కడ మనం చూస్తే అర్థమవుతుంది. యవనస్తుడు, మరి వాడు తల్లి దగ్గర ఉండాలి, తల్లిదండ్రులతో కలిసి ఉండాలి, ఇంట్లో కలిసి ఉండాలి, ఊర్లో ఉండాలి. మరి యవనస్తుడు తల్లిదండ్రులకు ఎంతో అవసరం, పని విషయంలో కావచ్చు, అన్ని విషయంలో కావచ్చు. కానీ వాని పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే వాడు ఎలాంటి పరిస్థితి? బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధులలో కానీ ఇంటిలో ఉండువాడు కాడు. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాడో చూడండి. మరి అలాంటి వాణ్ణి దేవుడు ఇప్పుడు 28వ వచనం, వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి. చూసారా, సాగిలపడ్డాడు. అతనిలో ఆత్మలు పనిచేస్తున్నాయి. వెంటనే యేసుక్రీస్తును చూడగానే సాగిలపడ్డట్టుగా పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. వెంటనే ఆయన ఏం చేశాడంటే వాని గద్దించి ఆ యొక్క అపవిత్ర ఆత్మల నుంచి అతన్ని విడిపించి అతన్ని బాగు చేశాడు. అతన్ని బాగు చేసిన తర్వాత ఎంత అద్భుతం జరిగిందో ఒకసారి మనం చూస్తే అర్థమవుతూ ఉంది. దీంట్లో ఇదే అధ్యాయంలో 35వ వచనంలో వాడు ఎలా ఉన్నాడు, వాని పరిస్థితి ఏంటి అనేది మనకు కనబడుతుంది. ఆ మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల వద్ద కూర్చుండి చూచిన వారు భయపడుతున్నారు. అంటే ఇప్పుడు వాడు బట్టలు కట్టుకొని యేసుక్రీస్తు పాదాల యొద్ద కూర్చున్నట్టుగా మనకు ఇక్కడ వాక్యం కనబడుతుంది. యేసు ప్రభువాన్ని స్వస్థపరిచాడు, బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తున్నప్పుడు అక్కడ ఆయన కూడా అంటున్నాడు, అయ్యా, మాట్లాడుతూ 39వ వచనం,
ఆయనతో కూడా తాను ఉండనిమ్మని ఆయన్ను వేడుకొన్నాడు. అయ్యా, నాతో కూడా ఉండు నువ్వు అని అడుగుతున్నప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యం చేశానో తెలియజేయమని వానితో చెప్పి, నేను నీతో ఉండడం కాదు, నీవు నాతో ఉండడం కాదు, దేవుడు అంటే నేను ఎట్టి కార్యాలు చేశానో మొట్టమొదటి నీ ఇంటి వారికి చెప్పు అని మాట్లాడుతున్నావు. చూడండి, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యం చేశానో తెలియజేయమని వానితో చెప్పి వాడిని పంపివేశాడు. మళ్ళీ తల్లిదండ్రులకు వెళ్ళు అని చెప్పాడు. నేను చేసిన కార్యాలు వాళ్ళకు చెప్పుమని చెప్పినప్పుడు వాడు చేసిన కార్యాలు చూడండి. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమందంతటను ప్రకటించెను. ప్రభువుకు స్తుతి మహిమ కలుగునుగాక. చూసారా, యేసు తనకెట్టి గొప్ప కార్యములు, గొప్ప కార్యములు కాదండి. ఒకసారి ఆలోచన చేయండి. ఇంటిలో ఉండక సమాధులలో ఉంటూ ఒంటి మీద బట్టలు లేని వాడి జీవితాన్ని దేవుడు మార్పును తీసుకొచ్చి బలహీనత నుంచి విడిపించి అద్భుతం చేసి ఇంటికి పో, మీ తల్లిదండ్రులకు ముందు నువ్వు కనబడని చెప్పగానే చూడు, వాడు వెళ్ళి తల్లిదండ్రులకు కనబడి యేసు ప్రభు తనకెట్టి కార్యం చేశాడో ఆ పట్టణం అంతా ప్రకటిస్తున్నాడు. మరి నీవు యేసు ప్రభు నీకు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు, మరి వెళ్ళి నువ్వు ప్రకటిస్తున్నావా? ఓ గ్రామంలో, ఓ పట్టణంలో, ఓ వీధిలో, ఓ కాలనీలో, ఎక్కడైనా సరే దేవుడు నీ పట్ల చేసిన కార్యాలు నీవు ప్రచురం చేస్తున్నావా? వాడు చూడు, యేసు తనకెట్టి గొప్ప కార్యం చేసెనో ఆ పట్టణమందంతటను ప్రకటించెను. అందుకే దేవుడు ప్రకటించమన్నాడు, సువార్తను ప్రకటించమన్నాడు, నీ పట్ల చేసిన మేలును ఇతరులకు తెలియచేయమన్నాడు. వాడు వెళ్ళి అనేకులను ప్రకటించాడు. ఇది ప్రకటించే సమయం, గుర్తుంచుకోండి. నువ్వు పొందిన మేలు ఇతరులకు చెప్పాలి. యేసు ప్రభు నీ జీవితంలో చేసిన కార్యాలు ఇతరులకు తెలియచేయాలి. ఎందుకంటే వారు కూడా ఇలాంటి బాధల్లో ఉండవచ్చు. రోగాలతోనో, అప్పులతోనో, సమస్యలతోనో, కష్టాలతో, నానా రకాల బాధలతో ఉండవచ్చు. చెప్పినావు అనుకో, వారు ఆదరించబడతారు, బలపరచబడతారు, వారు బాగుపడతారు. అప్పుడు దేవుడికి మహిమ, నీకు ఆశీర్వాదం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు బట్టి నీకు వందనాలు. దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యం చేసినో తెలియజేయమని మీరు చెప్పారు. వాడు వెళ్ళి మీరు చేసిన గొప్ప కార్యాలన్నీ ఆ పట్టణం అంతా ప్రకటించాడు. అందుకే నీకు వందనాలు. వాడిని బాగు చేసినందుకు మీకు స్తోత్రాలు. ఇంకా అనేకులను బాగు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొందినాం తండ్రి, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.